నమస్కారం సామాన్యుడి టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణకు ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలని సీఎం చంద్రబాబు మంత్రులు నేతలకు సూచించారు. ఈ ప్రాజెక్టు ద్వారా వరద జలాలే వాడుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు వలన తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని అన్నారు. సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. మొత్తం 42 అజెండా అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతరం రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినా అభ్యంతరం చెప్పలేదు. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై నేతలంతా మాట్లాడాలి. కేవలం రాజకీయం కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెబుతున్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించవలసిన బాధ్యత మంత్రులు నాయకులపై ఉందని చెప్పారు. అమరావతిలో మలివిడత భూసేకరణపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. తొలి విడత నిబంధనలే మలివిడతకు వర్తింపచేయాలని నిర్ణయించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలను ఇన్ఛార్జి మంత్రి నేతృత్వంలో జిల్లా స్థాయిలో నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాల నిర్వహణకు ఆమోదం తెలిపారు. ఏడాదిలోగా రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కరించాలని సీఎం తేల్చి చెప్పారు. సాంకేతిక సమస్యల సాకుతో దాటవేత ధోరణి సరికాదని, ఇబ్బందులు ఉంటే తనతో మాట్లాడవచ్చని చెప్పారు. రెవెన్యూ సమస్యలపై తరచూ అడుగుతూనే ఉంటానని గట్టిగా చెప్పారు. కూటమి ఏడాది విజయాలు ఇంటింటికి తీసుకువెళ్లే కార్యాచరణ రూపొందించామన్న సీఎం జూలై 1 నుంచి ఎమ్మెల్యేలు ఆ బాధ్యత తీసుకోవాలని అన్నారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణ విరాళాలకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఏపీలో కూటమి ప్రభుత్వ సుపరిపాలన చూసి ఓర్వలేక జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబంధనల్ని అతిక్రమించి పర్యటనలు చేస్తూ బల ప్రదర్శనతో 3 ప్రాణాలను జగన్ బలికొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగయ్య మృతిపై కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్న జగన్ తీరుని ప్రజలతో పాటు వైసీపీ క్యాడర్ గమనించాలని కలిశెట్టి సూచించారు. ముఖ్యమంత్రి పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడు ఉన్న వ్యక్తి ప్రవర్తిస్తున్న తీరు చూస్తే చాలా ఆవేదన, బాధ కలుగుతుంది. సింగయ్య ప్రమాదం, సొంత కార్యకర్త ప్రాణాలు కోల్పోయి విలువెల్లాడుతుంటే మానవత్వం లేకుండా కనీసం మనం రోడ్డు ప్రమాదం జరిగితే మనం ప్రయాణం చేసిన ప్రాంతంలో ఏం జరిగిందో ఆపి తెలుసుకొని క్షతగాత్రుల్ని ఆసుపత్రులు చేర్చి మనం బయటికి వెళ్ళే సందర్భాలు రాజకీయ నాయకులే కాదు, చాలామంది మానవత్వంతో ఎంతోమంది చేస్తున్న సంఘటనలు. కనీసం ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా పనిచేసావు, ఒక వ్యక్తిగా స్పందించకపోయి ఈరోజు అతన్ని ఒక నిమ్మకాయ కారు కింద పెట్టి టైర్లో పెట్టి ఎలాగైతే నలిపి వెళ్తామో, దిష్టి తీసి ఎట్లా వెళ్తామో, ఈరోజు ఆ ఇన్సిడెంట్స్ చూస్తుంటే, ఆ విజువల్స్ చూస్తుంటే అంత బాధాకరం, అంత ఆవేదన చెందే సంఘటనలు మనం చూస్తున్నాం. అద్భుతమైన ఎన్డీఏ కూటమి నాయకత్వంలో పరిపాలన చేస్తుంటే ఈరోజు రాష్ట్రాన్ని డైవర్షన్ చేయడానికి ఒక వ్యూహంతో వాళ్ళు చేసిన పర్యటన చూడాలి. పొదల్లో జరుగుతున్న సంఘటన చూసి అనుమతులు ఇవ్వలేమని పోలీస్ యంత్రాంగం చెప్పినా సరే పోలీసుల్ని కూడా ధిక్కరించి, చట్టాన్ని కూడా ధిక్కరించి పర్యటన చేసి ఈరోజు 3 ప్రాణాలు కోల్పోయారు. ఆ 3 ప్రాణాలు కూడా తీసిన ప్రధాన నిందితుడు అవ్వచ్చు, లేకపోతే కారకుడు అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా గమనించాలి. ప్రజలతో పాటు ఆ పార్టీ క్యాడర్ కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఎలాంటి నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారో మీరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భ్రష్టు పట్టించిన వ్యవస్థల్ని తిరిగి గాడిన పెడుతున్నామని విశాఖ ఎంపీ శ్రీ భరత్ తెలిపారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు త్వరలోనే గెజెట్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు. విశాఖలో చేయవలసిన అభివృద్ధి పనుల్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పారు. ఫ్లైఓవర్ మెట్రో నిర్మాణానికి సుమారు 15,000 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. కేంద్రం సహకారం అందిస్తే పనులు మొదలు పెడతామని చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని వివరించారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాకే మాజీ సీఎం జగన్ ప్రజల్లోకి వస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఉనికి కోసం బల ప్రదర్శనలు చేస్తున్నారని, జనం మరిచిపోతారని ఈ తంతాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. నెల్లూరులో మీడియాతో షర్మిల మాట్లాడారు. జగన్ వాహనం కింద పడి సింగయ్య అనే వ్యక్తి చనిపోవడం దురదృష్టకరం. జగన్ దీన్ని గమనించకపోవడం బాధాకరం. ఈ ఘటనను ఫేక్ అనడం తప్పు. మానవత్వం గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదు. ప్రజలను చంపుతున్న జగన్ పర్యటనలు ఎందుకు అనుమతిస్తున్నారు? అసెంబ్లీ వేదికగా ఆయన పోరాటాలు చేయాలి. అక్కడికి వెళ్లే దమ్ములేకే బయట మాట్లాడుతున్నారు అని షర్మిల విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ సైడ్ బోర్డు మీద నిలబడి అభివాదం చేయడమే తప్పు. సైడ్ బోర్డు మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు. ఆ షేక్ హ్యాండ్ కోసమని ప్రజలు ఆయన మీద పడుతున్నారు. సెక్యూరిటీ కంట్రోల్ చేయడానికి కూడా కష్టమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్ ఇయ్యబోయిన సమయంలోనే, ఈ తోపులాట్లోనే, జనం ఆయన దగ్గరికి వచ్చే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగింది. చాలా స్పష్టంగా ఆ మనిషి కారు కింద పడ్డాడు అన్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నా కూడా దీన్ని ఒప్పుకోకుండా, వాళ్ళకు భరోసా కల్పించకుండా
ఇది ఫేక్ అనడం చాలా చాలా దురదృష్టకరం. మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్రలు చేసినా ఈ మధ్య బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ ఒక్కరోజు ప్రజల దగ్గరికి రాలేదు. పూర్తి మద్యపాన నిషేధం అన్నారు. ఆ మద్యంలోనే పెద్ద కుంభకోణం చేశారు. 1 కాదు 2 కాదు, ప్రతి విషయంలోనూ ప్రజలకు మోసం చేశారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజల మధ్యలోకి వస్తున్నారు. అంటే ఏమిటర్థం? వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం జనాల మధ్య మేము లేకపోతే ప్రజలు మమ్మల్ని మర్చిపోతారు అని జన సమీకరణ చేసి మరి బల ప్రదర్శన చేసుకునే కార్యక్రమంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. వైసీపీకి చెందిన పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే బడి పిల్లల్ని ధర్నాకు తీసుకువెళ్లిన ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం తిరిగి వస్తూ ఉండగా ప్రమాదంలో బడి పిల్లలు గాయపడ్డారని, వారిలో 2 పరిస్థితి సీరియస్ గా ఉందని శామ్ అనే వ్యక్తి ఎక్స్ ద్వారా మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. ఎంఈఓ హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని కోరారు. శామ్ ఫిర్యాదుపై మంత్రి స్పందించారు. ఇది చాలా దారుణం, నేరం. అత్యవసరంగా విచారించి నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించగా గాయపడిన పిల్లలు తల్లిదండ్రులకి మెరుగైన చికిత్స అందిస్తాం. పాఠశాలలో దురదృష్టకరమైన ఈ జోక్యం రాజకీయ పార్టీల నేతలు, అధికారులకు హెచ్చరిక కావాలి. ఏ రాజకీయ పార్టీ అయినా దయచేసి మీ స్వప్రయోజనాల కోసం పాఠశాలల జోలికి పోవద్దు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి లోకేష్ పోస్టు చేశారు. మాజీ సీఎం జగన్ పై మరొక కేసు నమోదైంది. గుంటూరు మిర్చియార్డు పర్యటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు వైసీపీ నేతలకు నల్లపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫిబ్రవరి 19న మిర్చి రైతుల పరామర్శ కోసం జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న వైసీపీ నేతల అనుమతి లేకుండా వచ్చి హడావుడి చేశారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నడిచే యార్డులో జగన్ రాజకీయ ప్రసంగాలు చేశారు. ఈ నేపథ్యంలో జగన్ తో పాటు వైసీపీ నేతలు అంబటి రాంబాబు, లేల్లప్పిరెడ్డి, కావటి మనోహర్ నాయుడు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులపై కేసు నమోదైంది. ఇప్పటికే పోలీసులు వారికి 41A కింద నోటీసులు ఇచ్చారు. పిలిచినప్పుడు నల్లపాడు పిఎస్ కు విచారణకు రావాలని సూచించారు. రెంటపాల పర్యటనలో సింగయ్య వ్యక్తి మృతిపై ఇప్పటికే జగన్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అమరావతిలో నిర్మాణాలు చేపట్టామని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అమరావతిలో మౌలిక వసతుల కోసం భూ సమీకరణకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. గతంలో వచ్చిన సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని మార్పులు చేశామని మంత్రి వివరించారు. ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం, ఈ సంవత్సర కాలంలో 25-26 కేబినెట్ మీటింగ్స్ నిర్వహించి రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమం కోసం అనేక నిర్ణయాలని, కొన్ని వందల నిర్ణయాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకోవడం జరిగింది. ఈరోజు జరిగిన కేబినెట్ లో ల్యాండ్ పూలింగ్ స్కీమ్, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ రూల్స్ 2025 ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. భవిష్యత్తులో అవసరాల కోసం ఈ ల్యాండ్ పూలింగ్ రూల్స్ 2025ని ఫ్రేమ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను గతంలో లేని విధంగా ఎన్జీటీ, సుప్రీంకోర్టులు డైరెక్షన్స్ ప్రకారం వాటర్ బాడీస్ని సేవ్ చేయడం కానివ్వండి, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రికార్డ్స్ సరిహద్దుల దగ్గర తగాదా పడే అవసరం లేకోకుండా టెక్నాలజీని, డ్రోన్స్ని వినియోగించి రీసర్వే చేసే విధంగా రూల్స్ కానివ్వండి, యాజమాన్యంలో కూడా ఎటువంటి వివాదాలు రాకుండా, ఈ భూమి నాది అది అటువంటి వివాదాలు రాకోకుండా కూడా మరి ల్యాండ్ పూలింగ్ చేయాలని చెప్పేసి మరి ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అంతే, ల్యాండ్ పూలింగ్ ఇచ్చే రైతులకి అనుకూలంగా ఉండే విధంగా ఈ రూల్స్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. పెరిగిపోయిన బిల్డింగ్ అనుమతులు ఏదైతే ఉన్నాయో, ఆన్లైన్లో వచ్చే అనుమతులు కానివ్వండి, లేదా సిఆర్డీఏ పరిధి పెరిగి పని భారం కూడా పెరగడం దృష్టిలో పెట్టుకుని ఒక ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయాలని చెప్పేసి 64 బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్కి టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్ట్ని 40 టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్ట్ని క్రియేట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ప్రశాంతంగా ఉన్న ఏపీలో కావాలని జగన్ అలజడి సృష్టిస్తున్నారని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు ఆరోపించారు. పరిశ్రమలు రాకుండా చేయడానికి జగన్ ఈ ఎత్తుగడ వేశారని మండిపడ్డారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి హోదాలో తనకు భద్రత కల్పించడం లేదని జగన్ చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఇది చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు ఉపాధి కల్పించేందుకు, రాష్ట్ర రాజధాని అమరావతిని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. ప్రతిపక్ష హోదా లేని జగన్ రాజకీయ మనుగడ కోసం ఆరాటం పడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.
పొదులులో నువ్వు చేసినటువంటి సంఘటనకి నీ మీద కేసులు పెట్టి లోపల వేయవలసి ఉన్నప్పటికీ కూడా చట్టం ప్రకారం మేము ప్రజాస్వామ్యంలో నువ్వు ఒక రాజకీయ పార్టీలో ఉన్నావు, ప్రతిపక్ష హోదా అడుగుతున్నావు, ఒక రాజకీయ నాయకుడిగా ఉంటావేమోనని ఒకే ఒక ఆలోచనతో మళ్ళా నీకు సత్యనపల్లి టూర్కి వెళ్తానికి నీకు పర్మిషన్ ఇచ్చాను. ఆ పర్మిషన్ క్లియర్గా చెప్పాము నీకు, ఎక్కడి నుంచి నువ్వు అక్కడికి వెళ్ళాలి. సత్యనపల్లి నియోజకవర్గంలో సత్యనపల్లి దాటి వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి రెంటపాడు అనే ఒక గ్రామంలో నీ ప్రోగ్రాం, దానికి నువ్వు వేరే రకంగా వెళ్ళాలి. నువ్వు దానికి అది కూడా నువ్వు చనిపోయినటువంటి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తానికి నువ్వు చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళేటటువంటి వ్యక్తి ఏ రకంగా వెళ్తాడు? నీకు ప్రొటెక్షన్ ఇవ్వకపోతే నువ్వు అసలు తాడేపల్లి నుంచి బయటకు రాగలుగుతావు నువ్వు. కానీ నీకు అన్ని నిబంధనలు పెట్టి నువ్వు వెళ్ళన్నాయి అని చెప్పి మిమ్మల్ని పంపిస్తుంటే మీరు చేసిన గడకారం ఏంటి? ఆ రోజున హైవే మీద మీరు మొదలుపెట్టారు కదా. గుంటూరు హైవే మీద మీరు మొదలుపెట్టి గుంటూరు హైవేలో ఒక వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణమై మీరు అక్కడి నుంచి నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా ఒక చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళే వ్యక్తి ఒక బాగా హృదయంతో వెళ్తాడు, ఆ కుటుంబాన్ని ఓదార్చుతామని వెళ్తాడు. కానీ నీ చేసినటువంటి శాస్త్రాలు ఏంటి? నీ ఎక్కిలి శాస్త్రాలు ఏంటి? పూలు తగ్గించుకుంటూ ఫ్లెక్సీలు పట్టుకుని ఎగురుతూ నీకు అసలు స్పృహ అనేది తెలియకుండా నువ్వు ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ కింద ఒక మనిషి పడితే కూడా నీకు ఆ విషయము కూడా తెలియకుండా మీరు సత్తినపల్లి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు నాకు ఆ విషయం తెలుస్తుంది అని నువ్వు చెప్తున్నావంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నీకు రాజకీయ లక్షణాలు ఉన్నాయి నీ దగ్గరేమన్నా? ప్రజలను ఒకసారి మిమ్మల్ని కోరుతున్నా, నిజంగా రాజకీయ నాయకుడా? తను ప్రయాణిస్తున్నటువంటి కారు కింద మనిషి పడిపోయిన విషయం కూడా తెలియకుండా వీళ్ళు బొల్లి మచ్చల గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సింధూరా మన్నే తెలిపారు. బొల్లి మచ్చల నివారణకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. బొల్లి వ్యాధి వచ్చిన వారు సామాజిక వివక్షతతో పాటు కుంగుబాటుతనాన్ని వీడాలని అన్నారు. జూన్ 25వ తేదీన వరల్డ్ విటిలిగో దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరు కొత్తపేట ఓల్డ్ క్లబ్ రోడ్ లో స్కిన్ పర్ఫెక్ట్ క్లినిక్ లో బుధవారం నుంచి వారం రోజుల పాటు చర్మ వ్యాధులపై ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో భాగంగా బొల్లి వ్యాధిగ్రస్తులకు ఉచిత కన్సల్టేషన్ ఉంటుందని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తెల్లమచ్చల విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. మంగళవారం హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సింధూరా మన్నే మాట్లాడారు. చర్మంపై కనిపించే ప్రతి తెల్లమచ్చ బొల్లి మచ్చలు కాదనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. 90% తెల్లమచ్చలు సరైన చికిత్స ద్వారా నయం అవుతాయని అన్నారు. గత 7 సంవత్సరాలుగా గుంటూరు పరిసర ప్రాంతాల్లో అత్యాధునిక ఎగ్జినర్ లేజర్, మెలోనోసైటో ట్రాన్స్ఫర్, స్కిన్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్ సింధూరా తెలిపారు. నేను డాక్టర్ సింధూరా. ఈ నెల జూన్ 25వ తారీఖు వరల్డ్ విటిలిగో డే సందర్భంగా స్కిన్ పర్ఫెక్ట్లో ఈ మండే నుంచి సాటర్డే వరకు ఉచిత విటిలిగో అవేర్నెస్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఇందులో ఓపీ ఫ్రీగా చూస్తాము విటిలిగో పేషెంట్స్కి. మరియు అవేర్నెస్ అంటే చాలా సందేహాలు అవన్నీ ఉంటాయి, వాటిలన్నిటి గురించి డౌట్స్ అవన్నీ క్లారిఫై చేస్తాము. విటిలిగో అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్. దాని నుంచి సొసైటీలో చాలా వివక్ష ఇదంతా ఉంది. సో ఇప్పుడు రకరకాల కొత్త మెడిసిన్స్ కానీ సర్జరీస్ కానీ స్కిన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇవన్నీ అందుబాటులో వచ్చాయి. ప్రతి తెల్లమచ్చ బొల్లి కాదు. ఎర్లీగా చూపించుకుంటే 90% తెల్లమచ్చలన్నీ చాలా మటుకి తగ్గిపోతాయి. ఎర్లీ స్టేజెస్లో చూపించుకున్న విటిలిగో కూడా చాలా మటుకి నయం అవుతుంది. సో మీ దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ని కలిసి విటిలిగో గురించి మరింత అవేర్నెస్ తెచ్చుకుని కరెక్ట్గా ట్రీట్మెంట్ వాడి అన్నీ చేసుకుంటే విటిలిగో చాలా మటుకి క్యూరబుల్గా ఉంటుంది. మీకు చిన్నగా తెల్లమచ్చలు స్టార్టింగ్ స్టేజ్లో చూపించుకుంటే అది బొల్లో కాదో ఫస్ట్ ఐడెంటిఫై చేయగలుగుతారు స్కిన్ డాక్టర్స్. ఒకవేళ బొల్లి అయితే అది ఫస్ట్ స్ప్రెడ్ అవ్వకుండా ట్రీట్మెంట్ ఇస్తాము. ప్లస్ అలాగే తెల్లమచ్చలు మళ్ళీ స్కిన్ కలర్లో మారడానికి కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. లాంగ్ టర్మ్ ప్రొలాంగ్డ్గా వదిలేసిన కేసెస్లో ఏంటంటే బాడీ ఎక్కువ ఏరియాకి స్ప్రెడ్ అయిపోయి సో అది ట్రీట్మెంట్ కొంచెం రెసిస్టెంట్గా అయిపోతుంది. బొల్లి వాళ్ళకి మిగతా వాళ్ళకి ఇది బొల్లి వల్ల మీకు మిగతా బాడీ పార్ట్స్కి ఎలాంటి హాని ఉండదు. జస్ట్ మీకు స్కిన్లో ఉన్న మెలనోసైట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి కాబట్టి అక్కడ జస్ట్ తెల్ల రంగు వస్తుంది. అంతేకాని దీనివల్ల మీకు ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ కానీ అట్లా ఏమీ ఉండదు. బొల్లి అనేది ఒకరి దగ్గర నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి సొసైటీలో చాలా వివక్షతో అట్లా ఉంటారు.
సో ఇవన్నీ కొంచెం వీటి మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇక్కడ ఈ 1 వీక్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము. సో బొల్లి వ్యాధిగ్రస్తులు మిగతా వాళ్ళలాగే పని చేసుకోవచ్చు, మ్యారేజ్ చేసుకోవచ్చు, అన్ని పనులు చాలా నార్మల్గా చేయొచ్చు. మనం కూడా వాళ్ళతో కలిసి బోన్ చేయటం వల్ల కానీ టచ్ ద్వారా కానీ ఇది అసలు స్ప్రెడ్ అవ్వదు. సో మెయిన్ సొసైటీలో బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఇది బాగా వాళ్ళకి చాలా బ్యాడ్గా అట్లా ఉంటుందన్నమాట. డ్రగ్స్ కేసులో నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ ను చెన్నై పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుపై పోలీసులు 8 గంటల పాటు సుదీర్ఘ విచారణ జరిపారు. అనంతరం చెన్నై కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయస్థానం అతడికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. విచారణ సమయంలో నటుడు శ్రీకాంత్ కు మాదక ద్రవ్యాల నెట్వర్క్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ఆధారాలు గుర్తించి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. చెన్నై నుంగంబాక్కంలో గత నెల ఓ బార్ లో చోటు చేసుకున్న ఘర్షణకు సంబంధించి మైలాపూర్ కు చెందిన అన్నాడీఎంకే నాయకులు ప్రసాద్, అజయ్ వాండేర్ తో పాటు పలువురిని పోలీసులు సోమవారం అరెస్టు చేసి విచారించారు. వీరు మత్తు పదార్థాలు వాడినట్లు ఫిర్యాదు రావడంతో ఎవరి నుంచి కొనుగోలు చేశారని, ఎవరెవరికి సరఫరా చేశారని పోలీసులు ఆరా తీశారు. వారిచ్చిన సమాచారం మేరకు కొకైన్ సరఫరా కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అలాగే వారిచ్చిన సమాచారం మేరకు కొకైన్ సరఫరా కేసులో అరెస్టైన ప్రదీప్ కుమార్ ని విచారించారు. ప్రదీప్ ద్వారా ప్రసాద్ అలాగే నటుడు శ్రీకాంత్ కు మత్తు పదార్థాలు సరఫరా చేసినట్లు తేలింది. అతడి నుంచి శ్రీకాంత్ కొకైన్ కొనుగోలు చేశారని, దానికి సంబంధించిన నగదును ఆన్లైన్ లో చెల్లించారని దర్యాప్తులో వెల్లడైంది. ఈ విషయంపై నుంగంబాక్కం పోలీసులు సోమవారం శ్రీకాంత్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. అనంతరం రక్త నమూనాలను ల్యాబ్ కి పంపించగా మత్తు పదార్థాలు ఉపయోగించినట్లు నిర్ధారణ అయింది. దాంతో వారు శ్రీరామ్ అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో విద్యారంగంలో అనేక నూతన సంస్కరణలు అమలవుతున్నాయని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. బాల్యాన్ని అద్భుతంగా రూపుదిద్దే కేంద్రాలుగా అంగన్వాడీ కేంద్రాలు నిలిచాయని చెప్పారు. స్థానిక 24వ డివిజన్ అంకమ్మనగర్ అంగన్వాడీ స్కూల్లో పశ్చిమ నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లు, వంట సామాగ్రి పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గల్లా మాధవి హాజరయ్యారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులకి గ్రాడ్యుయేషన్ పట్టాలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. విద్య ద్వారానే ఉజ్వల భవిత సాధ్యమని, ఆ దిశగా కూటమి ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలలో అనేక సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ అరుణ, స్థానిక కార్పొరేటర్ అడక పద్మావతి, టీడీపీ డివిజన్ అధ్యక్షులు రాజీవ్ ఆనంద్, ముద్దనేని రాజేష్, వేణు, గుర్రం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన ఇండక్షన్ స్టవ్, అదేవిధంగా దాని మీద కుక్ చేసుకునే వీలుగా ఉండే పాత్రల్ని ఈరోజు ఈ అంగన్వాడీ కేంద్రాలకి ఒక 8 కేంద్రాలకి ఇక్కడ పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని చాలా చక్కగా వాళ్ళందరికీ కూడా ఇండక్షన్ స్టవ్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పూర్తిగా వెస్ట్ నియోజకవర్గం పరిధిలో తీసుకుంటే 150 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయల చొప్పున ఒక్కొక్క అంగన్వాడీకి 10,000 రూపాయల చొప్పున ఈ యొక్క కిట్ని అందించడం జరుగుతూ ఉంది. అయితే అంగన్వాడీ కేంద్రాలు అంటేనే బాల్యం అంతా కూడా చాలా అద్భుతంగా రూపుమల్చే ఒక విధానంలో ఈరోజు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడున్న సిబ్బంది కూడా ఈ బాల్యాన్ని చాలా చక్కగా, చాలా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేలాగా అన్ని రకాలైన కార్యాచరణతో ముందుకు వెళ్తుంది మనందరం చూస్తున్నాము. ఈ ఇండక్షన్ స్టవ్ల పంపిణీతో పాటుగా ఈరోజు గ్రాడ్యుయేషన్ డేని కూడా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి మన చిన్నారులందరూ కూడా ఎలిమెంటరీ స్కూల్లోకి వెళ్తూ ఈరోజు గ్రాడ్యుయేషన్ పట్టాలు అందుకోబోతున్నారు. వాళ్ళకి నా చేతుల మీదుగా పట్టాలు అందించడం కూడా చాలా సంతోషకరంగా ఉంది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విద్యా విధానంలో ఎన్నో రకాలైన సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నాము. అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఈ చిన్నారులు చాలా చక్కగా చదువుకునేలాగా ఫ్లాష్ కార్డ్స్తో, అదేవిధంగా కింద పడిపోయి దెబ్బలు తగలకుండా మ్యాట్స్తో, రబ్బర్ మ్యాట్స్తో ఇలా అనేకమైన చిన్న చిన్న సూక్ష్మమైన విషయాల్ని కూడా ఆయన చాలా చక్కగా గమనించి వాటి మీద కూడా చాలా కసరత్తు చేసి వాటన్నిటిని చేంజ్ చేయడం జరిగింది. సో విద్యా విధానాల్లో తీసుకొస్తున్న మార్పు చాలా ఆనందకరంగా, మన భావి భవిష్యత్తు ఎంతో అద్భుతంగా రూపొందేలాగా నారా లోకేష్ గారు చేస్తున్న కృషిని నిజంగా అభినందనీయం. అయితే ఈరోజు ఈ అంగన్వాడీ కేంద్రంలో ఈ యొక్క గ్రాడ్యుయేషన్ డేకి సంబంధించిన సర్టిఫికెట్స్, అదేవిధంగా ఇండక్షన్ కిట్స్ని అందించే ప్రయత్నం చేస్తున్నాము. స్థానికంగా కార్పొరేటర్ పద్మావతి గారు, అదేవిధంగా
రాజీవ్ ఆనంద్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఇతర పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు వీళ్ళందరికీ కూడా ఈ పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నాము. రాష్ట్రంలోని పేదవాడి కళ్లలో ఆనందం నింపడానికి కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది పేదల పాలిట ఆపన్న హస్తంగా నిలుస్తుందని చెప్పారు. ఈరోజు 32 మంది లబ్ధిదారులకు 27,62,094 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 166 మంది లబ్ధిదారులకు 2,43,00,000 రూపాయల చెక్కుల్ని అందజేసినట్లు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు CMRF చెక్స్ని పంపిణీ చేయడం జరిగింది. నిజంగా ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది పేదల పాలిట ఆపన్న హస్తంగా నిలుస్తూ ఉంది. ఎందరో వాళ్ళు చేయించుకున్న చికిత్స నిమిత్తం డబ్బుల్ని వాళ్ళు నిజంగా పేదలు కట్టుకోలేని పరిస్థితుల్లో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఎంత బాగా ఉపయోగపడుతుంది అంటే వాళ్ళందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 32 మంది లబ్ధిదారులకి దాదాపుగా 27,62,000 రూపాయల చెక్కుల్ని మేము పంపిణీ చేయడం జరిగింది. మరి గడిచిన సంవత్సర కాలంగా తీసుకుంటే కేవలం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి మా చేతుల మీదుగా 166 మంది లబ్ధిదారులకు గాను 2,43,00,000 చెక్కుల్ని అందించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. పేదవారి కళ్ళల్లో ఆనందాన్ని నింపడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో ఈ యొక్క CMRF రిలీఫ్ ఫండ్ని అందించడం అనేది చాలా ఆనందంగా, ఇంకా ఎందరో కూడా వాళ్ళ సహాయార్థం ఈ ప్రభుత్వం వారి వెంటనే నిలుస్తుంది అని చెప్పి ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారి మాటల్లోనే వారి ఆనందాన్ని మనం తెలుసుకోవచ్చు, ఇక్కడే ఉన్నారు కాబట్టి. సో ఏదేమైనప్పటికీ ప్రజల కోసం, వారి అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం అదే స్ఫూర్తితో మా యొక్క నియోజకవర్గ స్థాయిలో మేము కూడా పనిచేస్తూ ముందుకు వెళ్తున్నాము. చాలా ఆనందంగా ఉందండి. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోపోయినా రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? ఈరోజు నిజంగా మీరు అన్నట్టుగా రాష్ట్ర పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒక్క CMRF రిలీఫ్ ఫండ్సే కాదండి, ఈరోజు మీరు ఏ సంక్షేమ పథకాన్ని తీసుకున్నా కూడా మరి 2,000 నుంచి 4,000 పెంచితే అది ఒక పెద్ద చరిత్ర. అదేవిధంగా ఈరోజు ప్రతి పిల్లవాడికి మీరు తల్లికి వందనం పథకం కింద ప్రతి పిల్లవాడికి 15,000 ఇవ్వడం అనేది అదొక చరిత్ర. అదేవిధంగా కేవలం గుంటలు పూడ్చుకోవడానికి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించడం అదొక చరిత్ర. మరి స్కూళ్ళ మీద, అదేవిధంగా ఎన్నో ప్రభుత్వ కార్యాలయాల మీద అప్పులు పెట్టి ఎగబెట్టిన పరిస్థితుల్లో అప్పులన్నీ తీర్చుకోవడం ఇదొక చరిత్ర. సో ఇలాగా ఇచ్చిన హామీ ప్రకారం ప్రజల కోసం మేము ఉన్నామనే భరోసానిచ్చి మేము వచ్చినప్పుడు ఖచ్చితంగా వారి యొక్క నమ్మకాన్ని మేము నిలబెట్టుకునే బాధ్యత మా అందరికీ ఉంది. ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి దార్శనికత, నిబద్ధత దీనికి నిదర్శనం. అందులో భాగంగానే ఈరోజు నిజంగా పేదలకు ఒక పక్కన ఆరోగ్యశ్రీతో పాటు మెరుగైన వైద్యాన్ని అందిస్తూ ఆ బిల్స్ కూడా క్లియర్ చేస్తూ, మరి గత ప్రభుత్వం ఆ బిల్స్ కూడా బకాయిలు పెట్టి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో అవి కూడా బ్యాచ్ల వారీగా, ఫేజుల వారీగా క్లియర్ చేసుకుంటూ వస్తున్నాము. అండ్ అదేవిధంగా ఈ CMRF ఫండ్ కూడా మరి మీరు తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా మ్యాక్సిమం పాసిబుల్ అమౌంట్ని అందించడం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. కేవలం ఇది ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్కి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.